కస్తూర్బా బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారకులపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కస్తూర్బా పాఠశాలలో ఉదయం అల్పాహారంలో పురుగులు రావడంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రంలోని విద్యార్థులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి భోజనంలో పురుగులు రాళ్లు వస్తున్నాయని ప్రిన్సిపల్కు చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, మధు, వంశీకృష్ణ, దొడ్డి కృష్ణయ్య, రాజా తదితరులు పాల్గొన్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ సందర్భంలో కిచిడి బియ్యంలో తెల్ల పురుగులు కొంత రావడం వల్ల ఒక అమ్మాయి దాన్ని చూసి ఎంబడే ఆ కిచిడిని ప్రిన్సిపాల్ గారు ఆపడం జరిగింది. ఆ యొక్క పురుగును చూసి కొంతమంది వామిటింగ్, అదేవిధంగా ఒక అమ్మాయి కూడా కొంత అస్వస్థకు గురి కావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. అమ్మాయి కూడా సేఫ్గానే ఉంది. హాస్టల్లో సరే ఇంతమంది 300 మంది స్ట్రెంత్ ఉన్నప్పుడు పొరపాట్లు జరగద్దు. ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి కుక్కులు ఏదైతే ఉన్నారో వంట మనుషులు, ప్రిన్సిపాల్ గారు కూడా నేను అడిగి తెలుసుకునడం జరిగింది. ఇది వంట మనుషులు నా మాట వినడం లేదు, డిఈఓకు లెటర్ కూడా పెట్టానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పిల్లల్ని అడిగి తెలుసుకుంటే కూడా టీచర్ల మాట వంట మనుషులు కుక్కులు వినడం లేదు. మళ్ళీ ఇది రెండోసారి మాకు రావడం, దీన్ని ఊకే మొదటిసారి మేము వదిలేసినాం, రెండోసారి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పిల్లలు కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వము ఈరోజు మీ ఛార్జీలు పెంచిన, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన, ఏదైతే వంట మనుషుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు జరిగినటువంటి పరిస్థితి జరగకుండా ప్రభుత్వం కానీ అధికారులు కానీ మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే కుక్కులు విద్యార్థులు చేసినటువంటి ఆరోపణ, ప్రిన్సిపాల్ గారు డిఈఓకి చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో సరైనటువంటి విచారణ జరిపించి చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఇది ఆ పురుగులు రాకుండా పునరావృతం కాకుండా చర్యలు కూడా చేపడతాం. పిల్లలందరూ కూడా సేఫ్ ఉన్నారు. కావాలని కొంతమంది మరి నీచ రాజకీయాలకు దిగజారుతారు. ఈరోజు విద్యార్థులను ఏ రకంగా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో 70 రోజులు 100 రోజులు బాసరా హాస్టల్ పిల్లలు రోడ్డెక్కితే మా ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో అరెస్టులు చేసి స్టేషన్లో పెట్టారు. చాలామంది చనిపోవడం జరిగింది. ఈ ఉమ్మడి జిల్లా, ఈ జయశంకర్ భూపాల్ జిల్లాలో ఇది బ్రేక్ఫాస్ట్లో కిచిడీలో ఈ పురుగు రావడం మొదటిసారి. ఇలాంటి రాకుండా తగు చర్యలు కూడా తీసుకుంటాం. దాని ఆ పురుగు రావడానికి కారకులెవరు, అది యొక్క కుక్కుల అశ్రద్ధ, లేకపోతే ప్రిన్సిపాల్ అశ్రద్ధ, లేకపోతే ఆ బియ్యం సప్లై చేసినటువంటి వ్యవస్థదా, అది ఓల్డ్ స్టాకా కొత్త స్టాకా, దాని మీద విచారణ జరిపించి బాధ్యుల మీద తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది.